థియేటర్లో ఈ వారం ముచ్చటగా 3 ప్రయోగాలు వెండితెర మీద వెలగబోతున్నాయి. అందులో ఒకటి రాఘవ లారెన్స్ అయితే మరొకటి పాన్ ఇండియా లెవెల్లో రానున్న శాకుంతలం. అయితే ఈ వారం తమిళ సినిమా విడుదల కూడా వసూళ్లని ప్రభావితం చేసేలా ఉంది. ఏ వారం లేనంతగా ఈ వారమే పోటెత్తుతోంది. ఈ వారం సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉండేలా ఉంది. ఒకవైపు పాన్ ఇండియా మూవీ, మరోవైపు లోకల్ హర్రర్ మూవీ, ఇంకోవైపు రియలిస్టిక్ డబ్బింగ్ మూవీ అన్ని ఈ వీకే కిక్కిచ్చేలా ఉన్నాయి. గుణశేఖర్ మేకింగ్ లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన శాకుంతల మూవీ ఈ వారమే సౌత్ నార్త్ అంతటా దాడి చేయబోతోంది. ఇక ఫిల్మ్ టీమ్ కూడా దసరాని హిందీలో ప్రమోట్ చేసినట్టే శాకుంతలం ప్రమోషన్ ని షురూ చేయబోతోంది. ఈ వారం రాఘవ లారెన్స్ మూవీ రుద్రుడు రాబోతోంది. శాకుంతల మూవీతో పోటీ పడబోతోంది. కాంచన, గంగా, ముని సినిమాలతో వణికిస్తూనే నవ్వించిన లారెన్స్ ఈసారి కదిలించబోతున్నాడు. ఇక ఈ వారం తమిళ హిట్ మూవీ విడుదలై తెలుగులో విడుదలగా రాబోతోంది. విజయ్ సేతుపతి కీ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న రాబోతోంది. అంటే శాకుంతలం రుద్రుడు వచ్చిన మరుసటి రోజు ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది ఫిల్మ్ టీమ్. సైరా, ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మార్కెట్ పెరిగింది. అలానే ఫర్జీ వెబ్ సిరీస్ తో కూడా ఈ హీరోకి రీచ్ పెరిగింది. దీంతో విడుదల మూవీ తెలుగులో కూడా వెలిగే అవకాశం కనిపిస్తోంది.